పితామహస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ సకల జగత్తుకి తల్లి, తండ్రి, తాత, రక్షకుడు అన్నీ నేనే. ఈ జగత్తులో తెలుసుకోదగ్గది, పవిత్రమైనది అంతా నేనే. నేనే ఓంకార స్వరూపుడను, వేద స్వరూపుడను. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం అన్నీ నేనే. నేను కానిది ఏదీ లేదు అని అంటున్నాడు పరమాత్మ. 4 వేదాలు నేనే, వేదమంత్రాలలో ఉన్న ఓంకారం నేనే. అన్ని మంత్రాల కన్నా ఉచ్చరించడానికి తేలికైన ఒకే అక్షరం కలిగిన ఓంకారాన్ని నేనే అని పరమాత్మ చెప్పాడు. ఈ శ్లోకంలో 3 వేదాల గురించి మాత్రమే చెప్పారు, 4వ వేదమైన అధర్వణ వేదం గురించి చెప్పలేదు అని మనకొక సందేహం రావచ్చు. మొదట్లో వేదాలన్నీ ఒకే రాశిగా ఉండేవి. ఛందస్సుకు అనుగుణంగా రాయబడిన వాటిని రుక్కులని అంటారు. రుక్కులన్నీ కలిపి ఋగ్వేదంగా రూపొందింది. తర్వాత కర్మకాండలు, యజ్ఞాలు, వాటి ప్రక్రియలన్నీ చాలా మటుకు గద్య రూపంలో ఉంటాయి. యజ్ఞాల గురించి చెప్పారు కాబట్టి దానిని యజుర్వేదం అని అన్నారు. ఈ 2 వేదాలలో సామ్యంగా పాడుకోవడానికి వీలుగా ఉన్న సూక్తములను అంతా మరికొన్నింటిని కలిపి సామవేదంగా రూపొందించారు. ఇక లౌకిక విషయాలకు సంబంధించిన కర్మకాండలనన్నీ కలిపి అధర్వణ వేదంగా రూపొందించారు. ఆధ్యాత్మికతలో లౌకికానికి అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి సాధారణంగా మొదటి 3 వేదాల గురించే చెబుతారు. అందుకే వేద విద్యను త్రయీ విద్య అని అన్నారు.